హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఈ రోజు మనం చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిమిరపకాయల్ని చింతకాయల్ని మంచిగా కడుక్కుని పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న పోపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చింతకాయ పచ్చడి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అందులో వేసుకుని మీ టేస్ట్ కు తగినంత సాల్ట్ కూడా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిగిలిన పోపులో వేసుకుని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని వేడైన తర్వాత ఆవాలు, మెంతులు, ఆయిల్ వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పొడేటట్లుగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చట్లో ఒక స్పూన్ పొడి వేసుకుని కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడే చింతకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ లో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు.